పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 2వ వార్డులో ఉన్నటువంటి వెంకట్రావుపల్లి దగ్గర శ్మశాన స్థలాన్ని నీటి శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఒకటి దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్స్ 202/2లో ఉన్నటువంటి హక్కుని 9 సెంట్లు దానికి ఏర్పాటు చేయాలనే దాన్ని 202/4లో ఉన్నటువంటి శ్మశాన స్థలాన్ని అకస్మాత్తుగా కొంతమంది కావాలని అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేదానికోసం ప్రయత్నం చేసి అర్ధరాత్రి కుక్లైన్ తీసుకొచ్చి చదును చేసే ప్రయత్నం చేశారు మొన్న. ఆ విషయం మీద ఉన్నటువంటి 2వ వార్డులో వెంకట్రావుపల్లిలో ఉన్నటువంటి రజక వృత్తిదారులు, ఇతర మాదిగలు, పాముల వాళ్ళు, ఇతర చిన్న కులాలు వాళ్ళందరూ 5-6 రకాల కులాలు ప్రజలు అక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలు యావత్తు మొత్తం వచ్చి మహిళలతో సహా అడ్డుకోవడం జరిగింది. ఇది న్యాయం కాదు, మా శ్మశాన స్థలం మాకే ఉండించాలి. సుమారు 70 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రులు అనేక మంది ఇక్కడనే బూట్స్ పెట్టుకొని ఇక్కడే మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇది ఖాళీ చేసి మీరు వేరే ప్రయత్నం చేయడానికి లేదు అని అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ విషయం మీద మేము కూడా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నెల్లూరు జిల్లా రాష్ట్ర టీముగా వచ్చి పరిశీలించి ఈరోజు ఆర్డీఓ గారి ముందర వినతిపత్రం ఇచ్చి వివరాలు సమాచారం అందించడం జరిగింది. మేడం గారితో ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆర్డీఓ గారు ఈ విషయాన్ని పరిశీలిస్తానమ్మా, ఏమండి ఈ విషయాన్ని పరిశీలిస్తాం, వాళ్ళ శ్మశాన స్థలం వాళ్ళకే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఖాళీ చేయించే పరిస్థితి ఉండదు అని హామీ ఇచ్చారు. సంతోషం. అయితే మేము చెప్తున్నాము, మేము కోరుతున్నాం, గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ పెత్తందారులుగా ఉన్నటువంటి కొద్దిమంది ఎక్కడ శ్మశాన భూములు కానీ ఎక్కడ ప్రభుత్వ రకాల భూములు, ఏ రకం భూమి అయినా ప్రభుత్వ రక భూమి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 34 రకాల భూములు సుమారు ఈ రోజుకి 70 లక్షల ఎకరాల భూములు కోనేరు రంగారావు సిఫారసుల మేరకు 70 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి 35 రకాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నటువంటి రిపోర్టు ఈ ప్రభుత్వాలు ఏం చేసాయో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు బ్యాంకులు పేదవాళ్ళు డబ్బులు పెట్టుకోవడానికి బ్యాంకులు పెడుతున్నారు. పోయిన ప్రభుత్వం భూ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని తీసేయకుండా ఈ ప్రభుత్వం వారు కూడా భూ బ్యాంకుని ఏర్పాటు చేసి ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద 2,40,000 ఎకరాల భూ బ్యాంకుని ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని రమ్మంటున్నారు. వాళ్ళకి రూపాయికి 90 పైసలకి 100 సంవత్సరాలకి 90 సంవత్సరాలకి లీజులు ఇస్తున్నారు. పేద ప్రజలకి 2 సెంట్లు భూమి ఇవ్వడానికి ఇంటి స్థలానికి లేదు. పేద ప్రజలు శ్మశానం చనిపోతే కన్నం చేసుకునేదానికి శ్మశానానికి స్థలాలు లేవు. ఇది ఎంత అన్యాయము! ఈ పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి పరిపాలన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకే చిన్న కులాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, పేద ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమయ్యి ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. ఎక్కడైనా శ్మశాన భూములు కానీ ఉన్న నివాస భూములు కానీ పేద ప్రజలకు రావాల్సిన హక్కులు, రావాల్సిన భూముల్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి, అందువల్ల పేద ప్రజల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత వర్ధాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా మేము కోరుకుంటూ అందుకోసం మేము పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.